నిమజ్జనాలన్నీ నిమ్మలంగా ఒడిసినాయి వల్ల గణపతులు గంగమ్మోళ్లకు చేరుకున్నారు. బాయ్ బాయ్ గణేష, మళ్ళా కలుద్దాం వచ్చే తాప అని సాగనంపిర్రు. ఇక అదట్లా పెడితే ఇక ఇప్పుడు గణపతి లడ్డూల ముచ్చడి చెప్పుకోవాలి. మరీ ముఖ్యంగా ఎప్పట్లెక్కనే మళ్ళీ తాప కూడా బాలాపూర్ లడ్డు కొత్త రికార్డు కొట్టింది వల్ల పారి లడ్డు వేలం పాట ఎట్లా నడిచిందో అరుచుకొని వద్దాం. గణపతి లడ్డు అనగానే గుర్తొచ్చేది ఫస్ట్ బాలాపూర్ లడ్డే కాబట్టి మొదలు అదే చూడాలి. స్వర్ణగిరి మందిరం సెట్టింగులకెళ్ళి గణపయ్యను కదిలిచ్చి ట్రాలీ ఎక్కించి నడువులకు పట్టుకొచ్చిర్రు. అప్పటికే జనాలు బాలాపూర్ గణపతి ఉత్సవ కమిటీ వాళ్ళంతా తయారున్నారు. ఇక అటనే మాజీ మంత్రి సబితా మేడం, మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి సారు అక్కడి లోకల్ లీడర్లకి హాజరుపడ్డారు. మునుపటి వేలం పాటలలో గణపతి లడ్డూలను దక్కించుకున్న వాళ్ళు కొత్తగా ఇంకో 7గురు ఈ తాప మొత్తం 38 మంది వేలం పాటలో పాల్పంచుకున్నారు. పోయిన ఏడాది 30,01,000 రూపాయలకు పోతే ఇక ఈ తాపకి ఎంత పోతుందో అని అందరు ఎదురు చూసిరు. లాస్ట్ కు వేలం పాట శురువైంది. ఇట్లా లింగాల దశరథి గౌడు 35 లక్షల రూపాయలు, లింగాల దశరథి 30 లక్షల రూపాయలు ఒకటోసారి, 35 లక్షల రూపాయలు లింగాల దశరథి గౌడు 35 లక్షల రూపాయలు రెండోసారి, లింగాల దశరథి గౌడు 35 లక్షల రూపాయలు, లింగాల దశరథి గౌడు 35 లక్షలు మూడోసారి. అది లెక్క ఎప్పటికప్పుడు పెరుగుడే గానీ తగ్గే ముచ్చటే ఉండదని మళ్ళీ పరి చూపెట్టిరు. పో కర్మన్ ఘాట్ లో ఉండే లింగాల దశరథ గౌడన్న 35 లక్షలు వచ్చి గెలుచుకుండి తాప బాలాపూర్ లడ్డును. ఇక అన్నను మీదికి పిలిచి శాల్వాలు కప్పి దండలేసి సన్మానం చేసి లడ్డు ఎత్తి నెత్తి మీద పెట్టిర్రు. లింగాల దశరథ్ గౌడ్ గారు వీరు గత 5 సంవత్సరాల నుంచి కూడా బాలాపూర్ గణనాథుల లడ్డు కోసం చాలా ప్రయత్నించారు. 2025 సంవత్సరానికి గాను 35 లక్షల రూపాయలకు లింగాల దశరథ్ గౌడ్ గారు బాలాపూర్ గణనాథుని యొక్క లడ్డూను కైవసం చేసుకున్నారు. ఈ 6 ఏళ్ల సంధి లడ్డు కోసం తనలాడుతుండట. ఇప్పటికి దయ చూపెట్టిండు గణపయ్య నా మీద అని సంబురపడుతుండు. బాలాపూర్ గణేష్ లడ్డు కోసం గత 6 సంవత్సరాల కష్టపడుతున్నాడు. కంటిన్యూగా వస్తూనే ఉన్నా. ఇవాళ భగవంతుడు ఇవాళ దయదలిచి నాకు వచ్చింది. గణపతి లడ్డూల వేలం పాటల బాలాపూర్ గణపతే పేరెళ్ళిండు గాని ఇంకా వేరే గణపతుల కాడ అంతకంటే ఎక్కువ వేలం పాటలు వాడి కొన్నోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇక చూడరాజుకి రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ బండ్లగూడ జాగిరి కాడున్న కీర్తి రిచ్మండ్ విల్లాస్ లో ఏకంగా 2,32,00,000 వేలం పాట వాడి దక్కించుకున్నారట. 2,32,00,000 అని పరిశాన్ అవుతున్నారేమో. అయితే ఈ రిచ్మండ్ విల్లాస్ లో లడ్డు వేలం పాట జర వెరైటీగానే ఉంటది. కాలనీలున్న వాళ్ళంతా 4 జట్ల లెక్క వేరు పడతారట. ఒక్కో జట్టులో 25 మంది ఉండేటట్టు చూసుకుంటారు. ఇక జట్లకు పేర్లను కూడా గమ్మతే పెట్టిరు. చోటా భీమ్ గణేష్ జట్టు, బాల గణేష్ జట్టు, శక్తిమాన్ జట్టు, బాహుబలి గణేష్ జట్లట. ఇక ఈ 4 జట్లలో బాల గణేష్ జట్టులే గట్టి పట్టుబట్టి లడ్డూనైతే గెలుచుకున్నారు. ఈ లడ్డును అందరికి వంచి వచ్చిన పైసలను ఎప్పటిలెక్కనే చారిటబుల్ ట్రస్ట్ కి ఇస్తారట. పేదోళ్ల పిల్లల చదువులకు దావకాన్ల ఖర్చులకు గిన అక్కడ ఉన్న వాళ్ళకు ఇస్తారట ఆ సొమ్ములను. మొత్తానికి పుణ్యం పురుషార్థం అన్నట్టు 2 పనులను కలగలిపి చేస్తున్న రిచ్మండ్ విల్లాస్ లో ఉన్న వాళ్ళంతా మంచోళ్ళే ఉన్నారు. పో